హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అమేజింగ్ వరల్డ్ ఛానల్. ఎలా ఉన్నారండి మీరందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు ముందుగా బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్కి ఎలా లోతు తీసుకోవాలి, డాట్స్ ఎలా వేసుకోవాలి అనేది మీకు క్లియర్గా చూపిస్తాను, ఎలా స్టిచ్ చేసుకోవాలనేది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉక్సులు పట్టి స్టిచ్చింగ్ పాయింట్ దగ్గర నుంచి మిడిల్ డాట్కి అలాగే షేప్ దగ్గర ఖర్చు కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. షోల్డర్ మిడిల్ నుంచి కింద మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్కి మార్కింగ్ చేసుకోండి. ఇప్పుడు అక్కడ వరకు లోతు అనేది తీసుకోవాలి. ఇప్పుడు నడుం దగ్గరకు వచ్చేసరికి కొంచెం లోతుని పైకి మార్కింగ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ దగ్గరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. నేను ఎక్స్ట్రా క్లాత్ తక్కువైంది కాబట్టి నడుం దగ్గర క్లాత్ని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు లోతు అనేది కట్ చేసుకోవాలి. అలాగే నడుం దగ్గరకు వచ్చేసరికి కూడా కొంచెం లోతు భాగాన్ని పైకి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు లోతు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి మనకి చంకబాగలు ముడతలు రాకుండా ఉండాలంటే లోతు అనేది కంపల్సరీ తీసుకోవాలి. స్టిచ్చింగ్ పాయింట్ నుంచి ఈ విధంగా లోతు తీసుకోవడం మనకి చంకబాగలు ముడతలు రాకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు డాట్స్కి మార్కింగ్ చేసుకోవాలి. ఓపెన్ సైడ్ నుంచి మిడిల్కి ఫోల్డింగ్ చేసుకొని డాట్ మార్కింగ్ చేసుకోవాలి. కరెక్ట్గా ఫోల్డింగ్ అనేది కరెక్ట్గా చూసుకోండి. మనం ఏ సైజ్ అయినా సరే ఇదే విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఉక్సులు పట్టిని ఉపయోగించి డాట్ పొడవు ఎంత అవుతుందో మార్కింగ్ చేసుకోవాలి. ఖర్చు కోసం ఒక 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకొని డాట్ పొడవును బట్టి ఒక మార్కింగ్ చేసుకోండి. అలాగే కింద లోతు తీసిన దగ్గర నుంచి కింద డాట్ వేసుకోవాలి. ఒక 1 ఇంచ్ వెడల్పు ఉంటే సరిపోతుంది. డాట్కి మధ్య ఒక 1.5 గ్యాప్ ఉంచుకోండి. 3వ డాట్ మార్కింగ్ చేసుకోవాలి రెండింటికి మధ్యలో నుంచి. ఇప్పుడు డాట్ మిడిల్లో కొంచెం కట్ చేసుకోవాలి. మనం రెండో వైపు వేసుకోవడానికి మార్కింగ్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఇప్పుడు రెండో వైపు కూడా మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు రాంగ్ సైడ్ అనేది మార్కింగ్ పడుతుంది కాబట్టి అదే మార్కింగ్ పైన ఒక మార్కింగ్ చేసుకోండి. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు మార్కింగ్ పైన ఒక క్లాత్ ప్యాకెట్ పెట్టుకొని మార్కింగ్ చేసుకోవచ్చు. ఈ 2 డాట్స్ మధ్యలో నుంచి 3rd డాట్ వేసుకోవాలి ఈ విధంగా. ఇప్పుడు రెండో వైపు కూడా సేమ్ అదే విధంగా మార్కింగ్ చేసుకోవాలి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు డాట్ మిడిల్ నుంచి మనం స్టిచ్ చేసుకోవాలి ఒక ఫ్రంట్ పార్ట్ని. అలాగే ఇప్పుడు షేప్ పట్టి ఎలా కట్ చేసుకోవాలనేది కూడా మీకు చూపిస్తాను. ఇప్పుడు నేను డబల్ కట్ చేస్తాను. ఒక్కొక్క సైడ్ 2 చొప్పున షేప్ పట్టీస్ అనేది. స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు ప్రతిదీ కూడా చాలా సింపుల్గా అర్థమవుతుంది. ఉక్సులు పట్టీని ఉపయోగించుకొని షేప్ పట్టీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఓపెన్ సైడ్ కింద కూడా మనం ఖర్చు కోసం 0.5 ఇంచ్ ఎక్స్ట్రా వదులుకోవాలి. పొడవుకు ఒక మార్కింగ్ అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. అలాగే లూజ్కి ఒక మార్కింగ్ చేస్తున్నాను ఈ విధంగా. ఇప్పుడు పైనుంచి లోతు తీసుకుంటూ మనం ఓపెన్ సైడ్ కలుపుకోవాలి. కొత్తగా టైలరింగ్ నేర్చుకునే వాళ్ళు ఎలాంటి వీడియోస్ నేర్చుకోవాలనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ తెలియచేయండి. ఇప్పుడు 2 సైడ్స్గా కాబట్టి ఇవి 2 చొప్పున మనం కింద జాయింట్ అనేది కట్ చేస్తాను. చాలామంది చిన్న మిషన్స్ గురించి అడుగుతున్నారు కదండి. మన బ్లౌజ్ స్టిచ్ చేయగలిగితే స్టిచ్ చేసుకోవచ్చు. కాకపోతే ఎక్కువగా స్టిచ్ చేయడానికి అవ్వదు కాబట్టి మంచి మిషన్స్ తీసుకోండి, మంచి ప్రైస్ తీసుకొని, ఎందుకంటే అస్తమాట ఆగిపోకుండా ఉంటుంది. ఇప్పుడు క్లాత్ నడుం దగ్గర జాయింట్ చేసే దగ్గర కొంచెం ఖర్చు దగ్గర మనకి తక్కువైంది క్లాత్ అనేది జాయింట్ చేస్తున్నాను. మనకి చిన్న క్లాత్ అయినా సరే చాలా సింపుల్గా కట్ చేసుకోవచ్చు. ఎలాంటి సైజ్ అయినా సరే. నేను 80 సెంటీమీటర్స్తోనే పెద్ద సైజ్ బ్లౌజ్ కట్ చేశాను. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ పైనుంచి కూడా ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మనకి కుట్లు అనేవి ఊడిపోకుండా చాలా స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మనం డాట్స్ వేసుకోవచ్చు. మిడిల్ నుంచి ఫోల్డింగ్ చేసుకొని డాట్స్ని వేసుకోవాలి. మాది బ్లౌజ్ కటింగ్ ఇన్ తెలుగు సెకండ్ ఛానల్ ఉందండి, అది కూడా ఒకసారి చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు షేప్ ద డాట్ స్టిచ్ చేసుకోవాలి.
మీకు బోట్ నెక్ బ్లౌజ్ కావాలనుకున్నట్లయితే మనకి సెకండ్ ఛానల్లో ఒకసారి విజిట్ చేయండి. కటోరీ బ్లౌజెస్ కానీ ఏదైనా సరే 3/4 హ్యాండ్స్ బ్లౌజెస్ కానీ నెక్ డిజైన్స్ కానీ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఒకసారి చూడండి. మనం ఈ విధంగా 2 డాట్స్ అనేది 2 లైన్స్ వేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి డాట్స్ని. ఇప్పుడు రెండింటికి మధ్యలోంచి 3వ డాట్ వేసుకోవాలి. ఎక్స్ట్రా థ్రెడ్స్ అవి కట్ చేసుకొని మీరు స్కిప్ చేయకుండా చూసినట్లయితే మీకు చాలా ఈజీగా అర్థమవుతుంది. నేను ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్ చేస్తున్నాను. ఈ 2 డాట్స్ మిడిల్ నుంచి కరెక్ట్గా ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకున్నట్లయితే మనకి షేప్ అనేది చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. మనకి ఎలాంటి డౌట్స్ కూడా ఉండవు. ఎందుకంటే మన ఛానల్ చూసిన వాళ్ళు చాలామంది షాప్స్ కూడా పెట్టుకుంటున్నారు. డౌట్స్ లేకుండా చాలా సింపుల్గా కట్ చేసుకొని స్టిచ్ చేసుకుంటున్నాం అని కామెంట్ చేస్తున్నారు. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. మీరు కూడా అలాగే ట్రై చేయండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే తప్పకుండా తెలియచేయచ్చు కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు 2 షేప్ పట్టీస్ని మనం ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. 2 కూడా మనకి సేమ్ కలరే కాబట్టి మనం 3 చొప్పున కూడా వేసుకోవచ్చు షేప్ పట్టీస్ని. మీకు ఇంకా స్టిఫ్గా కావాలి అనుకున్నట్లయితే ఓల్డ్ ఫ్యాంట్ క్లాత్స్నైనా యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఎక్స్ట్రా క్లాత్ని వెనక్కి తిప్పేసుకొని ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. మీకు మిషన్స్ కానీ సిజర్స్ కానీ లేదా ఆన్లైన్ షాపింగ్ చేయాలని ఏదైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు కింద అమెజాన్ లింక్ ఉంది. వాటి డీటెయిల్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, ఒకసారి విజిట్ చేయండి. ఎందుకంటే 1000, 2000స్లో మిషన్స్ అయితే తీసుకోకండి. మంచి ప్రైస్ పెట్టుకొని మంచి మిషన్స్ అయితే తీసుకోండి. ఎందుకంటే చిన్నవి అయితే స్టిచ్ చేసుకోవచ్చు. చిన్న మిషన్స్తో మరి లాంగ్ అయితే మనం స్టిచ్ చేయడం కష్టం అవుతుంది. దయచేసి అది చూసుకొని ఆన్లైన్ షాపింగ్ చేసుకోండి మంచి ప్రైస్ పెట్టుకొని. ఇప్పుడు 2 షేప్ పట్టేసి ఈక్వల్గా ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేసుకోవాలి. కింద డాట్ ఎప్పుడు కూడా కోన్ షేప్లో ఫోల్డ్ చేసుకోవాలి. రెండు ఈక్వల్గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు 2 ఈక్వల్గా జాయిన్ చేసుకోవాలి. ఈ విధంగా మనకి ఇన్విజిబుల్ షేప్ పట్టి వీడియోస్ కూడా ఉన్నాయి, రీసెంట్గా చేసినవి. ఒకసారి చూడండి. మీకు ఒకవేళ నేర్చుకోవాలి అనుకున్నట్లయితే మనకి లోపల ఖర్చు కనిపించకుండా చాలా నీట్గా ఉంటుంది. ఈ విధంగా ఒక్కొక్క సైడ్ కూడా మనం 2 లైన్స్ వేసుకోవాలి షేప్ పట్టి జాయిన్ చేసినప్పుడు. ఇప్పుడు మనం ఓపెన్ ముక్క వేసుకోవాలి. మనకి రైట్ సైడ్ ఇప్పుడు కూడా తాళ్ళు పట్టి కాబట్టి పైనుంచి ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. నేను ప్రతి పార్ట్స్ కూడా సెపరేట్ వీడియోస్ అయితే చేస్తాను, తప్పకుండా చూడండి మీకు ఎలాంటి డౌట్స్ లేకుండా. ఇప్పుడు స్ట్రైట్గా ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. కింద ఎక్స్ట్రా పట్టీని పైకి ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. ఎండింగ్ ఎప్పుడు కూడా రఫ్ చేసుకోండి, కుట్లు ఊడిపోకుండా ఉంటాయి. మనకి తాళ్ళు పట్టీ అనేది మనకి ఎక్స్ట్రా పట్టీ వస్తుంది. ముందు ఒక చిన్న ఫోల్డింగ్ చేసుకొని ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా స్టిచ్చింగ్ పాయింట్ వరకు జాయిన్ చేసిన వరకు కూడా ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మన ఇంటి దగ్గర నుండి ఓన్గా బిజినెస్ చేసుకోవాలి అనుకున్నట్లయితే మీ షాప్ ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. మన ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోండి. డ్రెస్సెస్ అయితే ఆఫర్స్లో అయితే ఉన్నాయి, ఒకసారి ట్రై చేయండి ఆన్లైన్ షాపింగ్ చేయాలనుకునే వాళ్ళు. ఇప్పుడు మిడిల్ లైన్లో ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. తాళ్ళు వేసే దగ్గర స్టిఫ్గా ఉంటుంది. ఇప్పుడు మెడ భాగానికి మెడ పట్టిని స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు క్రాస్ కటింగ్కి ఎప్పుడు కూడా ఒక 1 ఇంచ్ వెడల్పు తీసుకోవాలి. క్రాస్గానే మెడపట్టికి క్రాస్గా జాయిన్ చేసుకోవాలి. మనకి చిన్నవైతే ఒక 2 కట్ చేసుకోండి, 2 పీసెస్ని. పెద్ద క్లాత్ ఉన్నట్లయితే ఒకటే సింగిల్ పీస్ తీసుకోవచ్చు. ఈ విధంగా సైడ్ కూడా క్రాస్గా కట్ చేసుకొని క్రాస్గానే జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు 2 కూడా క్రాస్గా జాయిన్ చేసుకోండి. మరీ ఎక్కువ క్రాస్ కట్ చేసుకోకూడదు, జస్ట్ కొంచెం క్రాస్ అనేది కట్ చేసుకొని ఈ విధంగా జాయిన్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక సైడ్ అంచు కుట్టుకోవాలి సన్నగా. మనం ఎంత సన్నగా వేస్తే అంత నీట్గా వస్తుంది.
మెడ చుట్టూరు కూడా మెడ పట్టీని మన సన్నగా ఉన్నట్లయితే సన్నగా స్టిచ్ చేసుకోవచ్చు, ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోండి. ఇప్పుడు ఈ విధంగా మెడ చుట్టూరు కూడా ఈక్వల్గా స్టిచ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి వచ్చేసరికి రౌండ్ కొంచెం ఒక ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మనకి రౌండ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ తిరిగే దగ్గర కొంచెం కట్ చేసుకోండి. మనకి రౌండ్ అనేది షేప్ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా పైకి పెట్టుకొని పైన లైన్ నుంచి ఒక లైన్ స్టిచ్ చేసుకోవాలి. మన చేతికుట్లు వేసుకోవడానికి చాలా నీట్గా వస్తుంది. ఇప్పుడు ఎక్స్ట్రా పట్టీ అంతా కూడా లోపల ఫోల్డ్ చేసుకొని మనం హెమ్మింగ్ వర్క్ చేసుకోవాలి. లేదా లాంగ్ స్టిచ్ వేసుకున్న తర్వాత అయినా విప్పేసుకొని మనం చేతికుట్లు వేసుకున్న తర్వాత ఈ లైన్ విప్పేసుకోవచ్చు. మీకు అసలు రాదు అనుకునే వాళ్ళు ఈ విధంగా కూడా ట్రై చేయొచ్చు. చూసారు కదా ఫ్రెండ్స్, షేప్ పట్టీ కటింగ్ అనేది, అలాగే ఫ్రంట్ పార్ట్ లోత్ ఎలా తీయాలి, డాట్స్ ఎలా వేసుకోవాలనేది చూసారు కదా ఫ్రెండ్స్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మా సెకండ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి.